అమీ జాక్సన్. ఈ భామ పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. బాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ బ్రిటిష్ ఇండియన్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే అమీ జాక్సన్ తమిళ సినిమాల ద్వారానే ఎక్కువగా ఫేమస్ అయ్యింది. మదరాజుపట్నం, ఎవడు, ఐ, రోబోట్ లాంటి పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. కెరీర్ పీక్ టైంలోనే ఇంగ్లాండ్కి చెందిన జార్జ్ అనే ఓ వ్యక్తితో ప్రేమాయణం నడిపింది. 3 ఏళ్లు అతనితో లివింగ్ రిలేషన్ కొనసాగించిన అమీ జాక్సన్ పెళ్లికి ముందే అతనితో ఓ బిడ్డను కూడా కనేసింది. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి సహజీవనంలో అభిప్రాయ భేదాలు రావటంతో ప్రియుడు జార్జ్కు గుడ్ బై చెప్పేసింది. కొంతకాలం సింగిల్గా ఉన్న అమీ జాక్సన్ మరో వ్యక్తితో రిలేషన్ను కొనసాగించినట్టు ప్రకటించింది. ఎడ్ వెస్ట్విక్ అనే బ్రిటిష్ నటుడితో ఈ అమ్మడు రిలేషన్ మెయింటైన్ చేసింది. మొత్తానికి ఎడ్ వెస్ట్విక్ను వివాహం చేసుకుంది. ప్రస్తుతం అమ్మడు రెండోసారి గర్భవతి అయింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అమీ జాక్సన్ బేబీ బంప్తో లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయటంతో అవి కాస్త వైరల్గా మారాయి. అయితే అమ్మడు దిగిన బేబీ బంప్తో ఫోటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు అసలు మనిషివేనా? ఇలా ఎవరినైనా ఫోటోషూట్ చేస్తారా అంటూ అమీ జాక్సన్పై మండిపడుతున్నారు. తాజాగా మరోసారి నెటిజన్లకు అమ్మడు గట్టి పని చెప్పింది. ఇటీవలే అమీ జాక్సన్ పుట్టినరోజు జరిగింది. అమీ జాక్సన్ పుట్టినరోజు నాడు ఆమె భర్త అర్ధరాత్రి సర్ప్రైజ్ చేశాడు. ఆ సమయంలో అమీ జాక్సన్ బట్టలు లేకుండా నగ్నంగా ఉన్నట్టు బెడ్షీట్ కప్పుకొని కనిపించింది. అలాగే కొడుకు ముందే భర్తకు లిప్ లాక్ ఇచ్చింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. పక్కన కొడుకును పెట్టుకుని నగ్నంగా ఉండటం ఏంటని దారుణంగా మాట్లాడుతున్నారు. తనని ట్రోల్ చేసిన నెటిజన్లకు అమీ జాక్సన్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. లోపల బట్టలున్నాయి, నేను ఎలా ఉండాలో నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదు. ముందు నోరు మూసుకొని నా కామెంట్ బాక్స్ నుంచి అవతలికి వెళ్ళిపో అంటూ ట్రోలర్స్కి గట్టి షాక్ ఇచ్చింది.